నాకివే లాస్ట్ ఎన్నికలు లోకల్లోనే ఉంటా జిల్లాను అభివృద్ధి చేస్తా అంటున్నారు నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి. అంత కష్టం వచ్చిందా అని జనం అంటున్నారు. గతంలోనే ఇవే లాస్ట్ అన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అదే పాట పాడుతున్నారంటున్నారు ఆయన గురించి తెలిసిన జనం. జగిత్యాల జీవన్ రెడ్డిగా జగిత్యాల ప్రాంత ప్రజలకు బాగా తెలిసిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. కరీంనగర్ లోక్సభకు పోటీ చేస్తే బాగానే ఉండేది, కానీ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు వేరు కదా. బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి తన పార్టీ నుండి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టాలని బీఆర్ఎస్ నేతలు రోజూ ఊరారా చెబుతున్నారు కదా. దీనికి తోడు జీవన్ రెడ్డిని జగిత్యాల, మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా 5 నియోజకవర్గాల్లో జనం గుర్తుపట్టడం లేదు. జీవన్ రెడ్డి నాన్ లోకల్ క్యాండిడేట్ అంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. బీజేపీతో లోపాయకారం ఒప్పందం ఉన్నా ఇలా ప్రచారం చేయడంతో అసలు డిపాజిట్ దక్కుతుందా అన్న భయం జీవన్ రెడ్డి ఫాలోవర్స్లో ఉందట. అందుకే ఇందూరులోనే ఉంటా, జిల్లాను అభివృద్ధి చేస్తా, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, నేను కేంద్ర మంత్రిని అయితా అంటూ జనాలకు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదండి, నాకు వయసైపోయింది, ఇవే లాస్ట్ ఎన్నికలంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఏదైనా కష్టం వస్తే చెప్పుకుందామంటే సిట్టింగ్ ఎంపీ అరవింద్ దొరకడాయే. ఇక జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డికి ఓటేస్తే పని పడితే జగిత్యాలకు పోవాలనా అంటున్న ప్రజలు అందరికీ అందుబాటులో ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించుకోవాలని అనుకుంటున్నారట. పైగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు, ఇందిరమ్మ గ్యారంటీలు ఉట్టివేనని ప్రజలకు అర్థమైంది. దీంతో కేసీఆర్ టెన్షన్గా పింఛనిచ్చేటోడు, కరెంట్ కట్ అనే మాటే ఉండేది కాదు. 10 ఏళ్లలో ఒక్కసారన్నా పంట ఎండిపోకపాయా అంటున్నారు. కారు గుర్తుకే ఓటేసి బాజిరెడ్డిని గెలిపించుకుంటే మా కష్టాలు తీరుతాయని ఇందూరు జనం అనుకుంటున్నారు. వింటున్నారా? జీవన్ రెడ్డి, అరవింద్ గారు జనం మనసు గెలవాలంటే ఉత్తుత్తి హామీలు ఇవ్వడం, మాయ మాటలు చెప్పి ఓట్లు ఎంచుకోవడం ఇకపై చెల్లవని ఈసారి లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మోసకారి పార్టీలకు గట్టి షాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరి మీరేమంటారు?